ముఖ్యమంత్రి గారు మంత్రులు చేసిన కృషి ఫలితం 1,75,000 కోట్ల పెట్టుబడి తెలంగాణ కంటే ఆషామాషి కాదు. 78,000 కోట్ల పైచిలుకు 950 కోట్లు. 1,78,950 కోట్లు పెట్టుబడులు రావడం. అదే గత ఏడాది దాదాపు 40,232 కోట్లు రాష్ట్రం రావడం. దాంట్లో దాదాపు 18 సంస్థల్లో 17 సంస్థలు ఇదివరకే పనులు ప్రారంభించినాయి. ఉద్యోగాల వేట నడుస్తూ ఉంది. మిత్రులారా, ఇంత పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చిందంటే ఒకటి విదేశీ సంస్థలకి, విదేశీ పెట్టుబడిదారులకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జవాబుదారితనం. మాకు ఈ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు పెడితే ఫలితాలు వస్తాయని ఒక నమ్మకం. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు రావడానికి మరో కారణం రాష్ట్రం సంవత్సర కాలంలో చూపించినటువంటి పురోగతి. ఇవాళ రాష్ట్రానికి దిక్సూచిగా మారినటువంటి ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కానీ, నగరంలో పెద్ద ఎత్తున మెట్రో రైల్ విస్తరణ పనులు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అయినటువంటి హైదరాబాద్లో 4th సిటీ, ముచ్చర్లో వస్తున్నటువంటి 4th సిటీ రూపకల్పన కానీ, అన్ని అంగులతో 4th సిటీ రావడం, రీజనల్ రింగ్ రోడ్ రావడం, మెట్రో పనులు వేగవంతం కావడం, అన్నిటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2050 అనే విజన్ ఇవాళ ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మిత్రులారా, మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం. రెండింటినీ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నట్టు తరుణం ఇవాళ. 7,50,000 కోట్ల అప్పులో ముంచి రాష్ట్రాన్ని ఫలాయనం చిత్రించిన కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైతే ఆనాడు తనకు తాను సూపర్ స్టార్గా చెప్పుకునే, ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడే సత్తా ఉందని చెప్పుకునే కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా మంత్రివర్గంలో ఉండి గొప్ప విభజనకర్త అని చెప్పుకునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెచ్చిన పెట్టుబడులు ఎంత అని ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది 10 ఏళ్ల కాలంలో, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎంత బాధాకరం విషయం అంటే 10 ఏళ్లలో వీళ్ళు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం మొత్తం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 ఒక్క రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో పోయిన సంవత్సరం 40,200
32 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక, ఒక దూరదృష్టి, దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు. మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలో ఆ పెవిలియన్ వద్ద ఉన్న అట్టహాసము, ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలకి, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం, పెట్టుబడులు పెడితే సఫలమవుతామన్నట్టు ఒక ఆశ. దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్ స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా, హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వైపు దావోస్కు వచ్చిన ఐటీ పెద్ద సంస్థలు చూస్తూ ఉన్నారు అంటే, పెట్టుబడులు పెడతా ఉన్నారంటే, ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూడా భూమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దురదృష్టి తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, పెట్టుబడి విధానాలు కానీ, పెట్టుబడి వ్యవస్థను సరళీకృతం చేయడం, సింగిల్ విండోలో పర్మిషన్లు రావడం, వారికి అవసరం మేరకు ప్రోత్సాహాలకు ఇవ్వడం, ఇది భూములు కానీ, కరెంటు కానీ, ఇతరత్ర సదుపాయాలని సకాలంలో కలగజేయడం వల్ల విదేశీ పెట్టుబడి సంస్థలకి నమ్మకం కుదిరింది. మీరు చూశారు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తెలంగాణకి రాష్ట్రానికి వస్తుందంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ తిరగేసిన ఒక చరిత్ర. కళ్ళుండి చూడలేని ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పాలనలో ఏ రకంగా పాలన జరిగిందో ఒక్కసారి ఆత్మస్థుతి చేసుకోవాలి. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యంగానే మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం, 10 ఏళ్ళు కాలయాపన చేశారు తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దూరదృష్టితో పనిచేయలేదు. ఒక విజన్ లేకుండా పాలన చేశారు, శుతిలేని సంసారం నడిపారు. దాని కారణంగా ఇబ్బడి ముబ్బడిగా తిరిగి కట్టే పరిస్థితి లేనప్పటికీ కూడా ఒక సరైన వ్యూహం లేకుండా రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చినారు. స్తోమత లేని అప్పులు తీసుకురావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంది. కేసీఆర్ యొక్క